అందరికీ ఈరోజైతే డే 2 ఆఫ్ నవరాత్రి అనమాట. ఇక నేను పొద్దున్నే లేచి స్నానం చేసుకొని మా ఇంటి బయట అయితే ముగ్గులైతే ఏస్తున్నాను. గడప బయట ముగ్గేసి, తులసి చెట్టు దగ్గర ముగ్గేసి, ఇంట్లో అయితే పూజ చేసుకున్నాను. ఇక ఈవినింగ్ బిల్డింగ్ మీదకి పోయి క్లైమేట్ ఎట్లుందా అని చెప్పి చెక్ చేద్దామని పోయినా అనమాట. నేను పోయే టైంకి సన్‌సెట్ అయితుంది. ఇక మొత్తం స్కై అంతా యెల్లో ఉండే. ఇక నాకైతే చాలా మంచిగా నచ్చింది. ఇక కొంచెంసేపు ఆడనే కూర్చొని తర్వాత కిందకొచ్చినా అనమాట. ఎందుకంటే పూజకు కూడా మనం రెడీ కావాలి కాబట్టి. కిందకొచ్చి ఇల్లు కూడా క్లీన్ చేసుకొని మళ్ళా నేనైతే పూజ కోసం అయితే రెడీ అయిపోయినా అనమాట. ఇగ ఇంట్లో కూడా పూజ చేసుకోవాలి గదా! అందుకని చెప్పి ఇంట్లో కూడా మంచిగా అమ్మవారికి మంచిగా పూజ అయితే చేసుకున్నాను. తర్వాత ఇగ కాళ్ళకి పసుపు పెట్టుకున్నా. ఎందుకంటే నవరాత్రులు కాబట్టి కాళ్ళకి పసుపు పెట్టుకున్నాను. ఇగ మళ్ళీ ఒకసారి నేను అవుట్‌ఫిట్ చెక్ చేసుకుంటున్నా అనమాట. అంత సెట్ మంచిగుంది గదా! అని చెప్పి అంతా చెక్ చేసుకున్నా. ఇగ తర్వాత మా అత్త దగ్గరికైతే పోయినాం. నేనైతే క్లిప్స్ తీయలేను పూజవి. ఇగ మా అత్త అయితే 5 సింహాల మీద కూర్చొని ఉంటదనమాట. మాతనైతే మంచిగా దర్శనం చేసుకొని పూజ అయితే మంచిగా అయింది మా దగ్గర. తర్వాత మళ్ళా గుడి లోపల పోయి గుడి లోపల మాతని దర్శనం చేసుకున్నాం. ఈరోజైతే మా ఇంటి దగ్గర గాయత్రి దేవి అవతారం అన్నమాట అమ్మవారిది. ఇగ మా ఇద్దరు అమ్మవార్లకు కూడా మొక్కేసి ఇంటికైతే వచ్చేసినానన్నమాట. ఎంతైనా నవరాత్రిలో ఫేస్‌లో గ్లో డిఫరెంటే ఉంటది గదా!